చూసాయండి మనకి ఇక్కడ నుంచి, బికాస్ అక్కడ మనకి మళ్ళీ ఉండదు అలవ్ అనేది. సో నేను ఇక్కడే కొంచెం చూపిస్తున్నాను చూడండి, బయట నుంచి తీసి మీకు సీక్రెట్లీ. జల్దీ. ఓకే గాయ్స్, మేమైతే హారతికి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇదైతే ఆఫ్టర్ హారతి. ఫ్రెండ్స్, హారతి అయితే ఎప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే హారతి అయితే అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్, లైక్ లిఫ్ట్ అది వచ్చేసి. సో మేమైతే బొట్టు పెట్టుకోవడానికి బావి, నువ్వు బొట్టు పెడతా నీకు ఈరోజు. సో ఈరోజు అయితే బొట్టు అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. నేను చూడు, బొట్టు అయితే సక్సెస్ఫుల్లీ పెట్టేసుకొని బయటికి అయితే వచ్చేసాను. హారతి అయితే అయిపోయింది, బొట్టు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు గంటలకు వెళ్ళిపోయాం రండి. సో బయట వ్యూ చూస్తున్నారా, ఈరోజు మండే కాబట్టి మనకు అంత క్రౌడ్ అంతే ఉండరు. సో నార్మల్గా లైక్ పీస్ఫుల్ని ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి వస్తుంటారు. సో యా, నేను చెప్పినట్టుగానే మీకు హారతి కూడా చూపించేసాము సక్సెస్ఫుల్గా. నేను అనుకోలేదు అసలు హారతి చూపిస్తాను మీకు అని, బట్ బై గాడ్ గ్రేస్ అయితే చూపించడం జరిగింది. సో ఇక్కడ స్టంట్స్ అయితే చేస్తున్నారు వీళ్ళేదో, బట్ దట్స్ ఓకే, ఫైన్. ఇప్పుడైతే మనం గడ్డిలోకి వెళ్ళి ఆడుకుందాం, లైక్ పిల్లల్ని అయితే ఆడిపించేస్తాను. సో మా విన్ను అయితే గడ్డిలోకి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. విన్ను గడ్డిలో, నో ఇక్కడ. సో మేమైతే కాసేపు ఇక్కడ ఎంజాయ్ అయితే చేయబోతున్నాము. బికాస్ గడ్డిలోకి రాకపోతే అసలుకి స్వామినారాయణ టెంపుల్కి వచ్చినట్టే అని ఫీల్ ఉండదు. మా విన్ను వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళడం లేదు. హీ వాస్ జస్ట్ సర్చింగ్ ఫర్ మీ. నాట్ శ్వేత అక్కడ ఉండి ఏం చేస్తుందో తెలియదు. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఏనుగుపై ఎక్కి కూడా ఫోటోలు దించిపించుకుంటున్నారు. సో దట్స్ ఓకే, వాళ్ళ ఎంజాయ్మెంట్. ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి అయితే అది ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఇలా గడ్డిలో కూర్చొని కొద్దిసేపు మనం ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు. లైక్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, లైక్ ఇలా మనకి గ్రాస్లో కూర్చొని నడిచి అట్లీస్ట్ ఒక 10 minutes అయినా మనం నడిచామనుకోండి గ్రాస్లో, ఆ నడవడం వల్ల ఒక 20 minutes నడిచినంత బెనిఫిట్ అయితే మనకి ఉంటుంది. మన ఒక హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా చూసుకోండి, మన ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్లో, ఈ గడ్డిలో, ఇంత అందమైన ఎన్విరాన్మెంట్లో వాళ్ళైతే ఏనుగు మీదకి ఎక్కి ఫోటో అయితే దిగుతారు ఫ్రెండ్స్. ఏనుగు మీదకి ఎవరైనా ఎక్కుతారా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. అది వాళ్ళ ఆనందం, మనం ఏం చేయలేము. సో నేను కూడా ఫ్రెండ్స్కి ఇప్పుడే చెప్పాను. సో యా, నేను ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. యా అది కూడా చెప్పేసాం కదా ఆల్రెడీ. సో యా, ఈ గడ్డిలో ఎందుకు బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే నేను చెప్తున్నాను. సో ఇంకా ఈ టెంపుల్లో ఇంత మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో, మనం ఇంత మంచి పీస్ఫుల్ ఆర్కిటెక్చర్లో, మనం ఈ గడ్డిలో మనం చూడండి, పిల్లలు రన్ చేస్తుంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ యూనో విన్నోస్ అయితే స్టంట్స్ చేస్తున్నాడు. సో లైక్ చాలా మనకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది, లైక్ పిల్లలు ఆడుకోవడం అండ్ మనం కూడా వాళ్ళతో పాటు లైక్ ఎంజాయ్ కూడా చేయడం, లైక్ రన్నింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ సచ్. సో యా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి టెంపుల్కి వచ్చినప్పుడల్లా. ఒక మెమరీ లాగా అనిపిస్తుంది నాకు ఈ ఆర్కిటెక్చర్ని చూసే. సగం మంది లైక్ వావ్, సో మీరే చూస్తున్నారు.